నిన్న సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టం పైన ముస్లిం సంఘాలు కానీ ప్రతిపక్షాల పార్టీలు కానీ మరీ ముఖ్యంగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనే పిటిషనర్గా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముస్లిం సమాజాన్ని ఆకాంక్షల మేరకు కేసు వేయడం జరిగిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అయితే సుప్రీంకోర్టులో మాత్రం నిన్న ఒక 3 అంశాలపైన మధ్యంతర తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మేము స్వాగతిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మేము ఫస్ట్ నుంచి చెప్పింది ఒకటే, ఈ యాక్ట్ ఏదైతే తీసుకొని వచ్చినారో అది అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్. మైనార్టీస్కి ఏవైతే హక్కులు రాజ్యాంగం కల్పించిందో దానికి విరుద్ధంగా ఈ యాక్ట్ని తీసుకొని వచ్చినారు. కావాల్సుకని మైనార్టీ కమ్యూనిటీని టార్గెట్ చేయడానికి మాత్రమే, ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఈ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది అని చెప్పి కూడా మైనార్టీ కమ్యూనిటీ ఏదైతే నమ్మిందో అదే మాట ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా మాటకి ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరి సహకారం వల్లనే, వాళ్ళందరి పోరాటం వల్లనే ఈరోజు సుప్రీంకోర్టులో ఒక 3 అంశాలపైన ఇంట్రీమ్ రిలీఫ్ అనేది దొరికింది. ఆ 3 అంశాలు ఏమి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉండని, స్టేట్ వక్ఫ్ బోర్డులో ఉండని వాళ్లకు పరిమితం చేశారు. అంటే 3కి 4కి, మిగతా మెజారిటీ ఏమో ముస్లిం సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో వీలైనంత వరకు సీఓ ముస్లిమే ఉండాలని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మేమైతే పూర్తిగా బాడీ అంతా ఎవరైతే ముస్లింలకు ఏదైతే ఆ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయో వాళ్ళకే పరిపాలించుకునే హక్కు కల్పించాలని చెప్పే మా పోరాటం చేశాము. కానీ సుప్రీంకోర్టు ఈ రకంగా మధ్యంతర తీర్పు ఇచ్చింది. దానికి కూడా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే మ్యాక్సిమం ఓటింగ్ మాత్రము ముస్లిం సామాజిక వర్గానికే పెట్టారు కాబట్టి. రెండో విషయం ఏమిటంటే, అసలు ఒక ముస్లిము వక్ఫ్ చేయాలంటే, అంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చారిటీ ఇవ్వాలనుకుంటే అతను 5 సంవత్సరాల ముస్లిం ఉండాలి, అది నిరూపించాలి అని చెప్పి కూడా చట్టంలో తేవడం జరిగింది. దానిని కూడా స్టే చేయడం జరిగింది. అలాగే వక్ఫ్ ప్రాపర్టీని డీనోటిఫై చేసే విధంగా, లేదంటే వక్ఫ్ ప్రాపర్టీ ఇది వక్ఫ్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ అనేటట్టు కలెక్టర్ గారికే పూర్తిగా అధికారం ఏదైతే ఇచ్చారో ఆ అధికారానికి కూడా స్టే పెట్టడం జరిగింది. అలాగే ఇంతకుముందే ఎప్పుడైతే పెటిషన్స్ వేశామో అప్పుడే వక్ఫ్ బై యూజర్ పైన కూడా స్టే పెట్టడం జరిగింది. అంటే 4 అంశాల్లో వక్ఫ్ చట్టం ఏదైతే తీసుకొని వచ్చినారో ఈ ఎన్డీఏ ప్రభుత్వము, దానిపైన 4 అంశాలపైన ఈరోజు ఇంట్రీమ్ స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానిని స్వాగతిస్తున్నాము. ఇది ప్రజా సంఘాలు కానీ, మా మతంలో ఉండే పెద్ద పెద్ద గురువులు కానీ, అలాగే దేశంలో ఉండే ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ కానీ, ఎంపీలు కానీ, అలాగే మా హిందూ, క్రైస్తవ, సిక్ సోదరులు ఎవరైతే అడ్వకేట్స్గా సుప్రీంకోర్టులో పోరాడడం జరిగిందో వాళ్ళకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఏదో ప్రశాంతంగా వాళ్ళ ఆచారాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ మతంలో వాళ్ళు దేవుణ్ణి మెప్పు పొందే విధంగా ఏదైతే చేసుకోవాలో కొన్ని వందలాది సంవత్సరాల నుంచి ఎలాగైతే చేసుకుంటూ వస్తున్నారో దాంట్లో కూడా చిచ్చు పెట్టే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసిందని చెప్పి మీకు గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. మరీ ముఖ్యంగా దాంట్లో ఈరోజు ఈ రకమైన కష్టము, ఈ రకమైన నష్టము వక్ఫ్ ఆస్తులకు జరుగుతుంది అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 2 వ్యక్తులకి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఆ 2 వ్యక్తులు అంటే, ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకోరు నితీష్ కుమార్ గారు. ఎవరైతే సమానత్వము, ఎవరైతే మైనార్టీలు మాకు సోదరులు అని చెప్పి 40 సంవత్సరాలు రాజకీయం చేశారో వీళ్ళిద్దరూ మాత్రము క్షమించరాని విధంగా ఈరోజు మాకు వెన్నుపోటు పొడిచారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే వేరే పార్టీలు, సంఘ నాయకులు, పెద్ద మనుషులు, లాయర్లు అందరు పోయి పోరాటం చేసుకొని సుప్రీంకోర్టు దగ్గర మేము స్టే ఆర్డర్ తెచ్చుకుంటే దాంట్లో కూడా వాళ్ళకు ఏదో రకంగా మళ్ళీ మైలేజ్ తీసుకోవాలని చెప్పి ఒక దురాలోచనతో
తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈ చట్టంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. లిమిటేషన్ యాక్ట్ పైన ఎలాంటి తీర్పు రాలేదు. లిమిటేషన్ యాక్ట్ పైన తీర్పు రాకపోతే ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, వాళ్ళకే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళకే మొగ్గు చూపించే విధంగా వ్యవస్థలు పనిచేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా మేము గుర్తు చేస్తున్నాం. అలాగే ఏదైతే సర్వే కమిషన్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్ ది సర్వే కమిషన్ ఉంటుందో, అది సర్వే కమిషను లేకుండా ఈరోజు మళ్ళీ రెవెన్యూనో కలెక్టర్ అధికారుల కింద ఉండే సర్వే స్టేట్ గవర్నమెంట్స్లో ఎన్డీఏ గవర్నమెంట్స్లో ఉన్న వాళ్ళు ఉంటే ఎంత మాత్రం వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తారనే దానిపైన కూడా ఈరోజు ముస్లిం సమాజం ఆందోళనలో ఉంది. అలాగే సర్వే కమిషన్ విషయం ఉండని, మన లిమిటేషన్ యాక్ట్ విషయంలో ఉండని, మరి ఇంకా అంశాలు ఉన్నాయి. అవన్నిటిపైన కూడా తీర్పు వచ్చేంత వరకు మాకు ఇబ్బందులే ఉంటాయి, మాకు కష్టాలే ఉంటాయి. మేము ప్రతి కోర్టుకి పోవాల్సిందే, మేము ప్రజల్లో పోరాటాలు చేయాల్సిందే. మేము ఇవన్నీ కష్టాలు ఈరోజు పడుతున్నామంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల కాదా, అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాము. ఇప్పుడైనా మీకు నిజంగా మైనార్టీలపైన నిజంగా ప్రేమ ఉంటే, మేము ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసినాం, రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటేసినాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వ్యతిరేకంగా ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నాము, ఇది ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి రాసి ఇవ్వడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసు వేసి మైనార్టీల వైపు చిత్తశుద్ధితో పనిచేసిన ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి కూడా ముస్లిం సమాజం తరపు నుంచి మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.